మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ పై వైకాపా దళిత నేతలపై రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, రాష్ట్ర ఎస్సీ మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు కట్టెపోగు ఉదయ్ భాస్కర్ ఖండించారు. మంగళగిరి నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కట్టెపు ఉదయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా మంత్రిగా సేవలందించిన దళిత జాతి అభివృద్ధి కోసం కృషి చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ పై మందపాటి శేషగిరిరావు, కొమ్మూరి కనకారావు వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని అన్నారు. మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి మీద కొంతమంది దళిత నాయకులు వాటికి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు అతని పర్సనల్ విషయాల్లో కూడా విమర్శిస్తూ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రంథాలయ చైర్మన్గా చేసిన మందపాటి శేషగిరిరావు గారు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు గారు ఇద్దరు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా చేసే మాదిగలందరికీ పెద్ద దిక్కైన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇటీవలన మాట్లాడుతున్నారు. ఇది మీకు భావ్యం కాదు. వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని చైర్మన్గా చేసి ఉత్సవ విగ్రహాలు చేసినప్పుడు ఆ రోజు ఏమైపోయింది మీ నోరు? డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళిత జాతులకి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించమని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అలాగే వైసీపీ పెద్దల్ని ఆనాడే నిలదీశాడు. ఇవాళ కొత్తగా నిలదీయడం కాదు, ఆనాడే ఆయన ప్రశ్నించాడు. అలాగే ఆయన పార్టీలు మారుతాడు, ఇష్టం వచ్చినట్లు చేస్తాడు, స్థిరత్వంలోనే మాటలు మాట్లాడుతున్నాడు అన్నాడు మందపాటి శేషగిరిరావు గారు. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూడండి. గురికింద తన వెనకమాల నలుపు తెలియకుండా ఎట్లా ఉండిద్దో మీరు మాట్లాడే మాటల్లో కూడా అలాగే ఉన్నాయని ప్రజలకు తెలియజేస్తున్నాను. ఆయన ఏ పార్టీలో జాయిన్ అయ్యాడు, ఏ పార్టీలో ఇప్పుడు ఉంటున్నాడు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు కూడా వైసీపీలో ఉంటే మాట్లాడకపోతే వీళ్ళకి ఏ జగన్ గారు కనీసం పిలిచి మాట్లాడరని చెప్పి పెద్ద అటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి మీద శిలవ పొలవలు మాట్లాడి ఆయనకి శిలత్వం లేదు, అది లేదని చెప్పని మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడేది అక్షరాల నిజం. వైసీపీ ప్రభుత్వం దళితులలో నా సొంత భాగస్వామ్యం